ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే మన దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ సమ్మిట్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి ప్రపంచ దేశాల నుంచి ఆయా దేశాల అధినేతలు కావచ్చు, ఏఐ రంగంలో నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఏదైతే గూగుల్ సిఇఓ అయినటువంటి సుందర్ పిచాయ్ కావచ్చు, మెటా కంపెనీలు చెప్పుకోదగ్గ వాళ్ళందరూ కూడా అక్కడ హాజరయ్యారు. రేపటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆయన కూడా ముఖ్యమంత్రి హోదాలో అక్కడ హాజరవుతున్నారు. మరి అయితే ఈ యొక్క సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే ఏఐ యూనివర్సిటీలు ఎంతో గొప్ప విజన్ కలిగి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్కి కూడా ఏమన్నా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏంటి అసలు ఏఐ సమిట్ పెట్టడం అనేది చాలా అద్భుతం. అది భారతదేశంలో పెట్టడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ టెక్నాలజీలో నిష్ణాతులందరూ వచ్చారు. దాంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఐటీ తర్వాత ఏఐకి వచ్చేసింది యుగం. ఐటీ యుగం నుంచి ఏఐ యుగం మారింది. మనం చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఆయన ఏఐ మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మీద నమ్మకం అనమాట. అప్పుడు ఐటీ విప్లవం తీసుకొచ్చారు, ఇప్పుడు ఏఐ విప్లవం. దాన్ని అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయగలిగే సమర్థత ఉంది ఆయనకి. రేపు ఏఐ సమ్మిట్కి ఆయన హాజరు కాబోతున్నాడు. 16 నుంచి 20వ తారీఖు వరకు రేపే లాస్ట్ డేస్. నిన్న సుందర్ పిచాయ్ సిఇఓ ఆఫ్ గూగుల్, ఆయన స్పీచ్ విన్నారా మీరు? ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆయన వల్ల మనకి ఎంత లాభం. సుందర్ పిచాయ్ యాక్చువల్గా వాడి సొంత స్టేటు తమిళనాడు. ఆయన గూగుల్కి సిఇఓ. ఆయన వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి వచ్చారు. అది ఆ కృషి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు సంవత్సరం నుంచి కన్విన్స్ చేసుకుంటూ వచ్చారనమాట. అది ఎంత అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా ఊహించుకోవచ్చు. ఎందుకంటే 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు పెడుతున్నారు? నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత మీద నమ్మకం. అది ఇక్కడ ఆయన అన్ని ఫెసిలిటీస్ ఇస్తారనే నమ్మకం. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. అక్కడ సీ ఉందన్నమాట. అండర్ సీ కేబుల్ అమెరికాకి ఇండియాకి లింక్ కోసం చేస్తున్నామని కూడా చెప్పారు నేను మీటింగ్లో శంకర్ పిచ్చయ్య గారు. అసలు వైజాగ్ నగరాన్ని కూడా చాలా పొగుడుతూ ఉన్నారు. ఇంత మంచి ప్రదేశం లేదంటున్నారు. బ్రహ్మాండమైన సుందరమైన నగరం. ఆ బీచ్ మీరు చూడండి, బీచ్ రోడ్ నుంచి భీమిలి వెళ్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా వచ్చి ఆ బీచ్ రోడ్ అంతా డ్రైవ్ చేయాలనుకుంటున్నారు ఒక అరగంట 30 గంట. అంత సుందరమైన నగరం వైజాగ్. అందుట్లో ఇప్పుడు రేపు గూగుల్ డేటా సెంటర్ వస్తే అసలు ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. 2026 అనేది డేటా సెంటర్ల యుగం. ఇది డేటా సెంటర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎలన్ మస్క్ ఏం చేయబోతున్నాడు తెలుసా? డేటా సెంటర్ స్పేస్లో పెడదాం అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఖర్చు తక్కువ, డైరెక్ట్ సన్ అక్కడ. ఇప్పుడు దీనికి ఎనర్జీ కావాలి. జనం ఎంత క్రిటిసైజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా మనకి క్రిటిసిజం ఎప్పుడు ప్రతిదానికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది మేమే తీసుకొచ్చాం ఆల్రెడీ అని ఒకేపు అంటారు. ఒకేపు ఏమో దీంట్లో ఏమి రావు, 4 జాబులు వచ్చినాయి, దీంట్లో ఏమీ రాదు అంటారు. దీనివల్ల బాగా హీట్ వచ్చి ఎన్విరాన్మెంట్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని ఒకేపు అంటున్నారు. కానీ ఇది తీసుకొచ్చింది మేమేనంటారు. 2 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. వాళ్ళు తీసుకురాలేదని సుందర్ పిచాయ్ గారు, ఆయన నిజంగా గూగుల్ పిచాయ్ అనే పేరు మార్చేసాం. సుందర్ పిచాయ్ గారు నేను ఏం చెప్పాడు క్లియర్గా? ఏం చెప్పాడు? మొత్తం వైజాగ్ సంబంధించి 1,30,000 ఇదే అని చెప్పాడు. 1,00,000 కోట్లు, 1,30,000 కోట్లు, 1,30,000 కోట్లు అని చెప్పాడు ఆయన. అంత ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ ఫిగర్స్ కూడా మనం పలకలేకపోతున్నాం, అంత పెద్ద ఫిగర్ అనమాట. మరి దాంట్లో వాళ్ళు మేము తెచ్చాం అనేది ఏమీ లేదు. అక్కడ అదానీ వాళ్ళు పార్ట్నర్స్ ఎట్లాగంటే దానికి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద యూనిట్, ఆ పార్ట్నర్షిప్ వాళ్ళకి ఇచ్చారు. లోకల్గా ఉండరు కదా వాళ్ళు, యుఎస్లో ఉంటారు కదా. కన్స్ట్రక్షన్ ఆఫ్ గూగుల్ డేటా సెంటరు ప్లస్ రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి. ఇది 0 ఎమిషన్స్, సోలార్ అండ్ విండ్ అండ్ పంప్డ్ ఎనర్జీ. దానికే 20 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్లు అవుతుంది. ఆ ప్రాజెక్టు అదానికి ఇచ్చారు. దీంట్లో మెయిన్ ప్రాజెక్ట్ డేటా సెంటర్. డేటా సెంటర్కి ఎందుకు డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నారు? సీ ఉంది. సీలో నుంచి అండర్ సీ కేబుల్ వేస్తారు. అది ఎంత టెక్నాలజీ. వైజాగ్ ఒక ఎసెట్ సీ. అది అమెరికాకి ఇండియాకి కనెక్షన్. అది ఎప్పుడు డేటా సెంటర్కి కనెక్షన్ ఉండాలి. డేటా ఈజ్ మోర్ వాల్యుబుల్ ఫర్ దిస్ టెక్. అది మామూలు డేటా సెంటర్ కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అది. అందుకని మనం ఎంతో సంతోషించాల్సిన టైం అనమాట. చంద్రబాబు గారి మీద నమ్మకంతో సుందర్ పిచాయ్ గారు అంత డైరెక్ట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాడు. 1,00,000 కోట్ల పైన అనమాట. అట్లాగే అన్నీ అట్లాంటి యూనిట్సే వస్తున్నాయి అన్నమాట. ఇవాళ ఏఐ,
ఏఐ సమ్మిట్ గురించి అడిగావు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇవాళే అమరావతిలో ఓపెన్ చేస్తున్నారు. సింపుల్గా వాళ్ళ కార్యక్రమాలు బిగిన్ చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టట్లా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్విడియాతో కొలాబరేషన్తో పెడుతున్నారు. ఎన్విడియా అనేది మైక్రోసాఫ్ట్తో ఈక్వల్ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. అది మైక్రోసాఫ్ట్ కంటే కూడా పెద్దది. అలాంటి ఎన్విడియాని అమరావతి తీసుకొచ్చిన ఘనత అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇప్పుడు ఇవాళ అచ్చంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఉంది కదా, బిర్లా ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడుతున్నారు. మామూలుగా ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ కాదు, అక్కడ ఇంజనీరింగ్ కోర్సెస్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్గా ఆ క్యాంపస్. అది 2027లో అడ్మిషన్స్ జరుగుతాయి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అర్థమైంది నీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మన లైఫ్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిన్న మరి బిల్ గేట్స్ వచ్చాడు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఉపయోగించి ఆయన హెల్త్ కార్డ్స్ చేయబోతున్నారు. అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. నాట్ ఓన్లీ హెల్త్ కార్డ్ డేటా. రెండోది ఏంటి, అగ్రికల్చర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించబోతున్నారు. ఎడ్యుకేషన్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించబోతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టబోతున్నారు స్టూడెంట్స్కి. ఒకవైపు సుందర పిచ్చయ్య గారు డేటా సెంటర్ పెడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటరు. ఇదంతా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో మీటింగ్లో జరుగుతుంది. ఒకేపు బిల్ గేట్స్ గారు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ చేస్తున్నారు. ఒకేపు క్వాంటమ్ వ్యాలీ అంటే 3 దిగ్గజాలు కలిసి పెడుతున్నాయి. TCS, IBM, L&T 3 దిగ్గజాలను కలిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. ఒకటి IBM కంప్యూటర్స్, వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తారు, వాళ్ళ రోలు. రెండోది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటర్ బిల్డింగ్స్ అవన్నీ L&T చేస్తారు. టెక్నాలజీ అంతా TCS చేస్తుంది. 3 ప్రపంచ దిగ్గజాలు అమరావతిలో వస్తున్నాయి. ఎంత గొప్పతనమో అది మాటలకు అందని విషయం అనమాట. అది లేటెస్ట్ టెక్నాలజీ. ఇవాళ ఏఐ, క్వాంటమ్ ఇవన్నీ అమరావతికి తీసుకొస్తున్నారంటే ఆ ఘనత ఎవరికి దక్కుద్ది? చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకమే అది. ఇన్ని కంపెనీలు, ఇన్ని పెద్ద కంపెనీలు రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. గూగుల్ డేటా సెంటర్ అంత పెద్దది రావటం కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో పెడుతున్నారు వాళ్ళు. ఈ 3 కంపెనీలు కలవటం కూడా క్వాంటమ్ వాల్యూ ఆయన మీద ఉన్న గౌరవంతో పెడుతున్నారు. ఎన్విడియా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అమరావతిలో పెడుతున్నారు. అమరావతి అనేది ఇండియాలో ఒక మారుమూల ప్రాంతం. అది రాజధానిగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. బిల్ గేట్స్కి నమ్మకం ఉంది. బిల్ గేట్స్కి చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ ఇంటర్వ్యూ దొరకలేదు 5 నిమిషాలు కూడా. ఎంతో కన్విన్స్ చేస్తే కానీ ఇంటర్వ్యూ దొరికి అప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో పెట్టారు, 2nd యూనిట్ ఆఫ్టర్ సియాటిల్. అట్లా ఇప్పుడు ఆయన బిల్ గేట్సే ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయనంతా ఆయన ఖర్చులు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు. అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది దానికి? మన వీళ్ళు ఏం చేస్తారు, అపోజిషన్ వాళ్ళు టీ ఖర్చు ఎంత, ఆయనకి ఎంత టీ ఇచ్చారు, ఎంత సమోసా పెట్టారు, ఎంత ఇది చెప్పారు, ఎంత చీప్, దాని గురించి మాట్లాడుకోవడం కూడా మనం మంచిది కాదనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి ఉన్నత ఆశయాలతో వచ్చారు, ప్రజలకు సహాయపడదామని వచ్చాడు అనమాట. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాడు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? ఓకే, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ పెడుతున్నాడా? ఓకే, డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడుతుందా? ఓకే, డేటా సెంటర్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఈ ఏఐ సమ్మిట్కి మన ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ లింక్స్ ఉన్నాయి. అందుకనే రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీస్ అన్నిటితో డిస్కస్ చేసి ఇంకా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిష్ణాతులైన కంపెనీస్ని తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనమాట. బ్రహ్మాండమైన పని జరుగుతుంటే ఒకేపు రాష్ట్రంలో చండాలంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెయ్యి లాంటి ఇష్యూస్ తీసుకొచ్చి గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కూడా ఇంత రకంగా వస్తుంది, దీన్ని స్వాగతిస్తాము మేము, డేటా సెంటర్ని స్వాగతిస్తాము, ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వాగతిస్తాము, బిర్లా ఇన్స్టిట్యూట్ని స్వాగతిస్తాము, బిల్ గేట్స్ గారిని స్వాగతిస్తాము, బిల్ గేట్స్ గారికి నమస్కారం చెప్పి థ్యాంక్స్ అండి, మా రాష్ట్రం వచ్చారు, మాకు ఇంత అభివృద్ధి చేసి పెడుతున్నారు, మీకు మీ సేవను మేము మర్చిపోలేమని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన అడిగి ఉంటే ఆయనకి పేరు వస్తుంది ప్రజల్లో. పేరు రాకపోగా పెయిడ్ ఆర్టిస్టులతో ఆయన తిట్టించాడు ఆయన. అలా చేయొచ్చా? ప్రజలకి ఎప్పుడు పేరు వస్తుందంటే ప్రజల గురించి వాళ్ళు ఆలోచిస్తే పేరు వస్తుంది. ప్రజలకి మంచి సేవలు జరుగుతున్నాయి, మీ ద్వారా మంచి సేవ జరుగుతుంది బిల్ గేట్స్ గారు, మీకు నమస్కారం అండి, ఇలాంటి మంచి మా స్టేట్కి అభివృద్ధి చేస్తానికి మీరు రండి అని ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఒక అరగంట కనుక జగన్మోహన్ రెడ్డి ఆయనతో కూర్చుంటే ఆయనకి ఎంత మంచి పేరు వచ్చి ఉండేది.
వాళ్ళ థింకింగ్ అలా లేదు. ప్రజలు కాదు, వాళ్ళకి కావాల్సింది అధికారం. ఎదుటి మనిషి మీద బురదలు జల్లి రావాలనుకుంటున్నారు కానీ మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని అధికారంలో రావాలని వాళ్ళు అనుకోవట్లేదు. చాలా చక్కగా చెప్పేసి సార్ ఏఐ సమ్మిట్ దాని గురించి కూడా. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.